ఈటల రాజేందర్ గారు నిన్న ఏదైతే బసిబాలుడు ఇవాళ కుక్క గరిసి చనిపోయాడో వారిని పరామర్శించడానికి వచ్చారు. ఇక్కడికి మాత్రం ఒకటి కాంగ్రెస్ నాయకులకు సిగ్గు చేయటు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాలేకపోయాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ సందర్శించలేకపోయాడు. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జంగయ్య తోటకూర వజ్రేష్ యాదవ్ కూడా రాలేకపోయాడు. ఈటల రాజేందర్ గారితో ఒకసారి మాట్లాడదాం. సార్, బాలుడు నిన్న కుక్క కాటులో తీవ్రంగా గాయపడి మరణించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడికి రావడం జరిగింది. ఈటల రాజేందర్ వచ్చి బాధిత కుటుంబాన్ని ఇలా పరామర్శిస్తున్నటువంటి ఒక పరిస్థితి, బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం అడవికి ఆనుకున్నటువంటి మిలిటరీ అడవికి ఆనుకున్నటువంటి ప్రదేశం కావడంతో ఇక్కడ ఆ బాలుడు ఇక్కడ కనీసం ఒక లైట్ల సౌకర్యం కూడా లేదు. బాలుడు బయటికి వచ్చిన నేపథ్యంలో బాలుడిని కుక్కలు మొత్తం అమాంతంగా నోట్లో పెట్టుకొని ఈడ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బాలుడు ఇవాళ చికిత్స పొందుతూ మరణించడంతో ఆ కుటుంబాన్ని ఎక్కడైతే కుక్క కాటుకు బాలుడు గురయ్యాడో అక్కడికి ఈటల రాజేందర్ వచ్చి కుటుంబాన్ని పరామర్శిస్తూ వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్తో పాటు స్థానిక బీజేపీ నాయకులు కొందరు ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. ఈటల రాజేందర్ వారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 10 రోజులైంది డ్యూటీకి పోబట్టి. పెద్ద పాపకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ల కోసం అని పోయినరు. ఇక్కడనే ఉన్నాడు బాబు. జస్ట్ 2 minutesలో బయటకు వచ్చిండట అంతే. టాబ్లెట్లు తీసుకొని ఆమె వస్తుంది. అక్కడేమో మంది ఉన్నారు, ఎవరికో ఏమో అయిందని ఆమె అనుకుంది. తల్లి వచ్చి అమ్మ మా బాబేడంటే, అయ్యో ఇక్కడనే ఉండి అమ్మ బెడ్రూమ్లో ఎక్కడ పోయినని చూసేసరికి అయ్యో అక్కడ ఎవరో ఏమో అయిందట మమ్మీ, మరి మనోడా అని చూసి అక్కడ వెళ్ళి చూసేసరికి మా బాబే ఘోరంగా అంటే చెప్పరాదు. 2 ఆడపిల్లలు సార్. ఆడపిల్లలు ఇంకా 9 ఏళ్ళకు బాబు పుట్టిండు. తర్వాత 9 ఏళ్ళు ఆమె ఎంత ఒక చెయ్యను పూజ అంటూ లేదు, అట్లా చేసి కొడుకుని కన్నా సార్. ఇది పరిస్థితి. ఈటల రాజేందర్ గారు మొత్తం పూర్తి వివరాలు కనుక్కుంటూ బాధిత కుటుంబాన్ని వారి బంధువులను పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులే కావచ్చు, అటు హరివర్ధన్ రెడ్డితో పాటు మిగతా తోటకూర వజ్రేష్ యాదవ్ మిగతా ఎవరు కూడా బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి. అధికారంలోకి రావంగానే మొత్తం ప్రజల్ని విస్మరించేటటువంటి పరిస్థితి ఏందని జవహర్నగర్ ప్రజలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పట్ల. నిన్న ముఖ్యమంత్రి కేవలం సానుభూతితో కూడినటువంటి ప్రకటన ఇచ్చాడు కానీ కనీసం కాంపన్సేషన్ ప్రకటించకపోవడం చాలా ఒక బాధాకరమైన అంశం అని చెప్పేసి ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకు కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి పూర్తి అవకాశాలు ఉంటాయి, కానీ ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా కేవలం ఉద్దరు మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ పేరు తెచ్చుకున్నాడు అని చెప్పేసి ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి. కనీసం నిరుపేద కుటుంబాల నుంచి ఆశ్రయం పొందుతున్నటువంటి ఆ కుటుంబంలో చిన్నారి హఠాత్ మరణం కుక్కల దాడిలో ఇలా గాయపడి ఇలా మరణించడం అనేది చాలా దుఃఖించాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు బాధితులతో వీడియో కాల్ చేస్తూ ఈటల రాజేందర్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ చిత్రంలో చూడవచ్చు. బాధితుల్ని వీడియో కాల్ ద్వారా పరామర్శిస్తూ, ఎందుకంటే వాళ్ళు నిన్న గాంధీ హాస్పిటల్తో బాలుడు పోస్ట్మార్టం అనంతరం వాళ్ళు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రానికి చెందినటువంటి వాళ్ళు ఆ మండల కేంద్రంలో నిన్న అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. అంత్యక్రియలు పూర్తి చేసిన సందర్భంగా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు అందుబాటులో లేకపోవడం ద్వారా ఈటల రాజేందర్ ఎంపీ ఇలా కుటుంబాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ పలకరిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబానికి పూర్తి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడవచ్చు. కుక్కలు అనేటివి ఇవాళ మిలిటరీ అడవులను ఆనుకున్నటువంటి ఈ ప్రదేశంలో కుక్కలను శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ మహానగరం నుంచి కూడా కుక్కల్ని ఇక్కడికి తీసుకొచ్చి శివారు ప్రాంతాల్లో విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అటవీ భూమి ఉంటుంది, మిలిటరీ అటవీ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఇదంతా ఈ ఫారెస్ట్లో కుక్కలకు అడ్డాగా మారిపోయింది. భయంకరమైనటువంటి కుక్కలు ఇక్కడ అనేకమైన ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే
చికెన్ వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ పారబోయడం ద్వారా కుక్కలు ఆ చికెన్ వేస్టేజ్ని తింటూ కూడా ఇలా మనుషుల యొక్క మాంసానికి రక్తం మరిగినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ కోణంలోనే పసివాన్ని ఇవాళ నోటికి ఖర్చుకొని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. కనీసం ఈ కాలనీ ప్రజలు ఏదైతే బాలుడు కుక్క కాటు గురై మరణించాడో ఈ కాలనీ ప్రజలు అనేక సార్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం తీస్తే కనీసం దాన్ని పట్టించుకోలేదని చెప్పేసి ఈ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కాలనీ వాసులు ఇవాళ ఈటల రాజేందర్తో ఇదే విషయాన్ని చెప్పుకుంటూ తమ గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారితో మాట్లాడడం. సార్, బాలాజీ నగర్, జవహర్ నగర్ 40-50 ఏళ్ల క్రితం తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో చేయడానికి పనులు లేకపోతే కన్నగడ్డను వదిలిపెట్టి కనిపెంచిన అమ్మా నాన్నను వదిలిపెట్టి పిల్లల్ని వేసుకొని వచ్చి గుడిసెలేసుకొని జీవించే వాళ్ళే బాలాజీ నగర్ ప్రజలు. హైదరాబాదులో ఎవరి ఇళ్లల్లో బట్టలు ఉతకాలన్నా, ఎవరి ఇళ్లల్లో అంట్లు తోమాలన్నా, ఏ కంపెనీలలో పనిచేయాలంటే కూడా బాలాజీ నగరే అడ్డా. ఎవరికి ఎప్పుడు లేబర్ అవసరం పడ్డా ఒక లేబర్ అడ్డాగా, రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి గడ్డాగా బాలాజీ నగర్ పేరు పొందింది. ఆ తదుపరి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలామంది వచ్చి సెటిల్ అయినరు. ఇవాళ 1,00,000 పైబడి జనాభా ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ పేదల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇక్కడున్న రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, చివరికి పోలీసు వాళ్ళు కూడా కావచ్చు. వీళ్ళను అడిగితే అసలు ఎవ్వరు సమాధానం ఇవ్వరు. ఎవరి దగ్గరికి పోయి బాధలు చెప్పుకున్నా సమాధానం ఇవ్వరు. ఇక్కడ ఎట్లయిపోయింది, ఇక్కడ పిచ్చి కుక్కలకు స్వైర విహార అడ్డాగా మారింది, గంజాయి తాగటలకు అడ్డాగా మారింది. ఇవాళ మనం చర్చించుకొని అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్, జవహర్ నగర్. పాప ఇక్కడి ప్రజానికమంతా కూడా ఎప్పుడు పోయి దరఖాస్తులు ఇచ్చి, అయ్యా మాకు కొన్ని వీధి దీపాలు పెట్టండి, మాకు కొన్ని రోడ్లు వేయండి, మాకు సెక్యూరిటీ కోసం ఒక కాంపౌండ్ వాల్ పెట్టండి, మాకు సీసీ కెమెరాలు పెట్టండి. ఇంత పెద్ద జనాభా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పెడచెమన పెట్టింది తప్ప వాళ్ళ పట్ల స్పందించిన పాపన పోలే. నిన్న మిడిదొడ్డి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని పిల్లల్ని వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చింది. వాళ్ళ బామ్మ దీంట్లో వండుకుంటూ, వాళ్ళ అమ్మేమో ఇంట్లో పని చేస్తుంది, వాళ్ళ నానేమో బయట నౌకరు చూసుకున్నాడు. బయటికి వెళ్ళినటువంటి 2 సంవత్సరాల అబ్బాయిని 10-15 కుక్కలు ఇక్కడ పీక్క తిన్న తీరు సభ్య సమాజమే అసహించుకునేదిగా ఉంది. ఇవాళ సాటి మనిషి కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరినో మందలిచ్చినట్టుగా ఏదో పేపర్లు రాయించుకోవడం తప్ప ఆయన గారు కూడా ఇక్కడ 5 సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు. మరి బాలాజీ నగర్ ఏంటో, బాలాజీ నగర్ ప్రజల బతుకులేంటో కూడా తెలుసు వాళ్ళకి. కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఒక బాలాజీ నగర్నే కాదు, అనేక బస్తీలలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. శివారు ప్రాంతాలలో లైట్లు లేక, శివారు ప్రాంతాలలో కెమెరాలు లేక, శివారు ప్రాంతాలలో రోడ్లు లేక నరకం అనుభవిస్తున్న పేద ప్రజల యొక్క జీవన విధానంలో కనీసం తొంగి చూసిన పాపన పోలేదు. వాళ్ళు ఒక హామీ, మరి ఇట్లాంటి దాంట్లో మేము సెక్యూరిటీ కోసం చేస్తామని చెప్పి ఏమి హామీ ఇవ్వకుండా ఇలా వాళ్ళ మరణ వాళ్ళకు సాగుకు మాత్రమే 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సచ్చినాక 50,000 రూపాయలు ఇచ్చి ఈ ముసలి కన్నీళ్ళు కాలుస్తూ ఉండే తప్ప లేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నాం, పేదల జీవితాలను పట్టించుకునే సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇలాంటి సావులతో గుణపాఠం తెచ్చుకునే పాలకులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్
ఇవ్వాలని, ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవాల్వ్ కాకుండా ఉండాలంటే ప్రజలతో చర్చించి అధికార యంత్రాంగం అంతా కూడా పూనుకొని ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా వాళ్ళకు కెమెరాలు కావచ్చు, లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ నీళ్లు కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ సోయి లేదు. ఇన్ని వందల కోట్ల రూపాయలు కట్టిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు పాపం చిన్న చిన్న రూములలో రేకుల షెడ్లలో 5,000కో 10,000కో కిరాయిలు ఉంటాను తప్ప అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇక్కడున్న పేదవాడు వాడు తెలంగాణ బిడ్డనే. గీ బాలాజీ నగర్లో, గీ జవహర్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు ఏమాత్రం మంచి జీవనాన్ని కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు. ఏదో రకంగా బతకాలనే వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప లేదు. కాబట్టి ఇవాళ డబుల్ బెడ్రూమ్లు పంచలేదు. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడి స్థానికులకే పేదవాళ్ళకే అందివ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఏదో రకమైనటువంటి చర్యకు ఉపక్రమిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారితో నేను మాట్లాడినా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన, ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేశాను. కలెక్టర్ గారితో చర్చిస్తూ ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పారు. బీజేపీ పార్టీ నుంచి ఏమైనా మీరు ఆర్థిక సాయం చేస్తున్నారా? తప్పకుండా చేస్తాం. మొత్తం మీద ఈటల రాజేందర్ గారు నేను కలెక్టర్తో చర్చించి కొంత ఈ కుటుంబానికి తగిన కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జవహర్ నగర్లో వాస్తవంగా కుక్క కాటుతో బాలుడు మృతి చెందినటువంటి సంఘటన విషయంపై ఈటల రాజేందర్ ఈరోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు ఇక్కడ స్థానికులు తమను ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలను కూడా ఈటల రాజేందర్కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు డబుల్ బెడ్రూమ్లు కట్టారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత కనీసం డబుల్ బెడ్రూమ్ని ఎంతో ఆర్భాటంగా ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా అక్కడికి ఎవరు కూడా వచ్చి నివసిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అసాంఘిక శక్తులకు ఒక అడ్డాగా మారిందని చెప్పేసి ఈ ఈటల రాజేందర్ గారికి ఇక్కడ స్థానికులు తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లాగే గంజాయి బ్యాచ్ మొత్తం కూడా ఇక తాగుబోతులు, గంజాయి బ్యాచ్ బెడద బాగుంది, శాంతి భద్రతలు అనేది మొత్తంగా క్షీణించినటువంటి పరిస్థితి. దీనివల్ల ఇలా మహిళలు ఇక్కడ తీవ్రంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి, తమ గోడును కాలనీవాసులు వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి ఈటల రాజేందర్తో. ఈటల రాజేందర్ ప్రతి సమస్యను చాలా ఇదిగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకుంటూ ఈటల రాజేందర్ వారితో ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కనీసం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికీ కాంపన్సేషన్ విషయంలో కనీసం కాంపన్సేషన్ని వాయిదా వేస్తున్నారే తప్పితే కాంపన్సేషన్ని ఇప్పటి వరకు కూడా ప్రకటించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇది సర్వత్రా విమర్శకు దారితీస్తుంది. కేవలం వాయిదాలు వేస్తూ చేస్తాము అనే పద్ధతిలో చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఉన్న వ్యక్తి కాంపన్సేషన్ డిక్లేర్ చేయకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రిగా కేవలం సానుభూతిపరమైనటువంటి మాటలు మాట్లాడడం, అధికారం ఉండి అన్ని అంగులు ఉన్నప్పటికీ ఒక నిరుపేద కుటుంబానికి వలసొచ్చి పనిని వెతుకుంటున్నటువంటి కుటుంబానికి కాంపన్సేషన్ ఇవ్వకపోవడం అత్యంత సిగ్గుచేటుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నాం ఇక్కడ సమస్యలు. వాళ్ళు చాలా బాధప్తర హృదయంతో ఈటల రాజేందర్తో వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఇంతకుముందు మీరు ఈటల రాజేందర్తో మీ గోడును వెళ్ళబుచ్చారు, ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇక్కడ కుక్కలు అయితే సహజ విహారం చేస్తున్నాయండి. ఇక్కడ కుక్కలు అయితే బీభత్సంగా వస్తున్నాయండి. ఎందుకంటే వేస్టేజ్ చికెన్ ఇవన్నీ తెచ్చి ఇక్కడ వేస్తున్నారు. మేమందరం పొద్దున్న వెళ్ళి రాత్రి వచ్చే వాళ్ళం డ్యూటీలకు వెళ్ళి. మరి పిల్లలు స్కూల్ నుండి రావాలన్నా అది భయంగానే ఉంటుంది పరిస్థితులు. మరి ఇక్కడ గంజాయి బ్యాచ్కి అడ్డా అయిపోయింది. ఏది ఈ బిల్డింగ్స్, ఈ డబుల్ బెడ్రూమ్స్ ఎవరు ఉంటలేరు. వచ్చింది కూడా సిటీ ఎక్కడో ఉన్న వాళ్ళకి, కానీ మాకు ఇవ్వలేరండి. అవి గంజాయి బ్యాచ్ అడ్డా అవుతుంది. పోలీసు వాళ్ళు పెట్రోలింగ్కు రావట్లేరు. ఇక్కడ లైటింగ్స్ లేవు, సీసీలు లేవు. ఇలాంటి ఏరియాలో ఎలా మహిళలు ఉండగలుగుతారు? ఒక 6 గంటలు అయిందంటే ఇక్కడ ఉన్న ఫ్యామిలీలలో ఉన్న లేడీస్ ఇంటికి రాగలుగుతారా? చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇలాంటి కుక్కల బెడత లేకుండా సహాయం చేయాలని మేము పెట్రోలింగ్ వాహనాలు ఇన్ని సౌకర్యాలు కల్పించినక్కడికి వాస్తవంగా పెట్రోలింగ్ వాహనాలు ఇక్కడ సరైన రీతిలో పెట్రోలింగ్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు కుక్కల బెడత ఉంది, ఒకవైపు ఆర్భాటంగా బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరు వచ్చి అలా నివసిస్తలేరని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. గంజాయి బ్యాచ్ వస్తారు, కొన్ని చెప్పుకోలేవి. ఒక సంవత్సరం కూడా అయిందో కాలేదండి. ఒక ఆడమని
చంపేసినారు. ఇలా ఒక మగ ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి డెడ్ బాడీ గాల్చిర్రు. అసలు ఏం జరుగుతుందో పట్టించుకోరా. ఇక్కడ కాలనీ దగ్గర ఉన్నాం, మేము ఎంత ప్రాణాలు అరచిత్రాల్లో పెట్టుకొని బతుకుతాం. మా భర్తలు పొద్దుగాల పనిలోకి పోతారు, పిల్లలు స్కూల్ పోయి రావాలన్నా భయపడతాం. గేట్లకు తాళాలు వేసుకొని ఉండే అంత దౌర్భాగ్యం మాకు ఎందుకు పట్టింది? చెప్పండి, మీరు కొడుతున్నారు వాళ్ళు, మరి తాగకుండా గేట్లు కొడుతున్నారు వాళ్ళు. ఇవాళ వస్తారో తెలుస్తలేదు. గంజాయిలు తాగుతారు, గేట్లు కొడుతారు. మధ్యాహ్నం మగవాళ్ళందరూ పనులకు వెళ్ళిపోతారు. ఇక మాకేమో భయం వేస్తుంది ఇక్కడ. గట్టిగా మనం అరిచినాం అనుకో, ఎవరు మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అంటే రాళ్ళు కొడతారు, రాళ్ళు సుడతారు, కిటికీలకి డోర్లకి రాళ్ళు సుడతారు. పోలీసులు మరి ఎప్పుడు మీకు భద్రత విషయంలో ఎట్లున్నారు? భద్రత అంటే ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఎవరు లేరు. చెప్పినప్పుడు ఒక రౌండ్ పెట్రోలింగ్ చేస్తారు, ఆ తర్వాత రారు సార్. ఇదే డబల్ బెడ్రూమ్లు లేని వాళ్ళకి అప్పచెప్పుంటే ఇక్కడ 100 మంది తిరుగుతుండే, ఈ అరాచకం జరుగుతుండేనా? ఎవడన్నా సంపి కాల్ చేసి పోతుండేనా? అవి ఎందుకు ఉంచారు సార్? లేనోనికి ఇవ్వండి, ఎందుకు ఉంచిర్రు? అవును, మా కర్మ అంటే ఎక్కడ పోతుంది సార్? మేము ఎన్ని రోజులు కిరాయిలు కట్టుకుంటా బతకాలి సార్? నా కొడుకు 17 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు ఇగో ఇంత పెద్ద కొడుకున్నాను, నాకు ఇంతవరకు నాకు సొంత ఇల్లు గతి లేదు ఇక్కడ. ఎట్లా సార్? కిరాయిలు కట్టుకునే బతకాలి, కిరాయిలు కట్టుకొని. ఈ లోపలికి దొరకదు, సిటీలో దొరకదు. ఇక్కడ ఉన్నోనికి అక్కడ ఇస్తారు అంటారు, అక్కడ ఉన్నోనికి ఇక్కడ ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? ఇంకా మొత్తం మీద ఈ సమస్య పట్ల ఆలూరు రాజశేఖర్ మన తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు, ప్రజలకు ఒక మద్దతుగా ఇక్కడ మీరు మరి ఏం పేర్కొన్నారు, మరి మీరేం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం పట్ల? కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో కూడా సిగ్గుచేటు, మీడియా పరంగా కూడా మేము ఒక ఆవేదన చెందుతున్నాము. ముఖ్యమంత్రి ఉద్దర మాటలు మాట్లాడి నిన్న ఒక కాంపన్సేషన్ ఇయ్యడా? ఆ నిరుపేద కుటుంబము ఇలా బతుకు తెరువు కోసం బంధువుల ఇంటికి వచ్చి ఒక ఇల్లు కూడా తీసుకోకుండా ఆశ్రయం పొందుతూ పన్ను వెతుకుంటున్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో ఒక బాలుడు మరణిస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కాంపన్సేషన్ ప్రకటించకపోవడము అది ఏంది? కేవలం ఉద్దర మాటలు మాట్లాడి మా మీడియాకు ఒకటి చెప్పిండు. దీనిపై మీరు ఏమంటారు? నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకర విషయము. అయితే నిన్న జరిగిన దానికన్నా ముందు దానికన్నా ముందు 2 రోజులు కూడా సిటీలో ఒక కుక్క జరిపోతే బాబు చనిపోయినప్పుడు అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నాకు చాలా బాధ కలిగింది అన్నాడు. చాలా బాధ కలిగింది అన్న 2 రోజులకే మళ్ళీ ఇంకొక బాబు చనిపోయాడు. నిన్న కూడా ఏమంటుండు, నాకు చాలా బాధ కలిగింది అంటుండు. అంటే మనుషులు చిన్నపిల్లలని కుక్కలు పీక్కొని తింటుంటే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చాలా బాధ కలిగిండు. అంటే నీ బాధ కలిగితే ఏముందయ్యా? ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, చిన్న పిల్లలకు భద్రత లేకుండా పోయింది, చాలా భయంకరమైన పరిస్థితులు. ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యిండు, చాలా బాధపడుతున్నా అంటే నీ బాధ ఎవరికి అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు బాధపడడం కాదు, ఆ బాధితులకి ఏం చేసావు అది నువ్వు ప్రకటించు. మొన్న 2 రోజుల కింద జరిగిన ఇన్సిడెంట్కి నువ్వు ఏం ప్రకటించలేదు, నిన్న చనిపోయిన దాన్ని కూడా ఏం ప్రకటించలేదు. ఏమనంటే బాధపడుతున్నా. నీ బాధ ఎవరు కావాలి రేవంత్ రెడ్డి? నీ బాధ కాదు, చనిపోయిన పిల్లల కుటుంబాలకి నువ్వు ఏం ఆదుకుంటావో అది నువ్వు ప్రకటించు, అది చెప్పు. ఈ కుక్కలను ఏ విధంగా నిర్మూలిస్తావో అది చెయ్యి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న పిల్లల కుక్కలు బిక్కొని చేస్తున్నావు అంటే నువ్వు అట్టర్ ఫ్లాప్ అయినావు రేవంత్ రెడ్డి. జాగ్రత్త, ఎందుకంటే ఇంకా చాలా రోజులు ఉంది. ఎట్లా చేస్తావో నీకే అర్థమైతలేదు. మేము క్లియర్గా చెప్తున్నాం, మళ్ళొక్కసారి ఇన్సిడెంట్ జరిగితే మాత్రం చాలా ఆడపడుచులే నేను వదలరు. ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఆడపడుచులు అందరూ చాలా సీరియస్ అవుతారు. ఏం యాక్షన్ తీసుకుంటావో తీసుకొని ఈ బాధిత కుటుంబానికి, మొన్న జరిగిన ఈ బాబు కుటుంబానికి నువ్వు ఏం ప్రకటిస్తావో ఇమ్మీడియట్ ప్రకటించి నువ్వు నిరూపించు. నీ బాధ మాకు ఎవరికి అవసరం లేదు. ఒక మహిళ ఏమంటుందంటే రేవంత్ రెడ్డి రా అని అంటుంది. ఏమంటున్నారు? వచ్చిడ నివసిద్దురా, నీకు బస్సు ఫ్రీ అంటే మేము ఓటేసినాం కదా, మేము కష్టం చేసుకోవడానికి పోతాం. బస్సు ఫ్రీ అంటే బుద్ధి తక్కువ, మేము ఓటేసినాము. నువ్వు వచ్చిడ నివసిద్దురా, నువ్వు వచ్చిడ ఉందురా, నీకు తెలుస్తుంది. మేము మా చెప్పుతో మేము కొట్టుకోవాలి నీకు ఓటేసినందుకు. ఏం చేస్తున్నాయి? ఇక్కడ పసి పిల్లలు చచ్చిపోతున్నారు, అక్కడే జనాలు ఉంటే ఇంత అరాచకాలు జరగకపోతుండే. అక్కడ జనాలు, స్ట్రీట్ లైట్లు ఉంటే, సీసీటీవీ కెమెరాలు ఉంటే ఇంత అరాచకాలు. సరే అయ్యా, కేసీఆర్ కట్టిండు, ఇవ్వలేడు, ఓకే కట్టిండు. ఆయన కట్టనైతే కట్టిండు కదా, మరి నువ్వు వచ్చి నువ్వు పంచొచ్చు కదా, నువ్వేం చేస్తున్నావు? ఆయన కట్టిండు, సరే ఓకే, ఆయన ప్రామిస్ చేసిండు, ఆయన కట్టిండు. మరి నీ ప్రభుత్వం వచ్చి నువ్వు పంచొచ్చు కదా, వచ్చి కూడా ఎన్ని నెలలు మీరు రేవంత్ రెడ్డికి ఓటేసి రమ్మని? అవును, సచ్చినందుకే కదా చెప్పుతో కొట్టుకోవాలి, సచ్చినందుకే కదా మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. రేవంత్ రెడ్డికి ఓటేసి మా చెప్పుతో మేము కొట్టుకుంటామని అంటున్నటువంటి మహిళల దీనగాథ విందాం అన్న. ఇప్పుడు రేవంత్ అందరం ఆడోళ్ళం వేస్తేనే గెలిచిండు, కేవలం బస్సుకి కకృతి పడేసినాం కదా, అందుకు మేము చెప్పుతో కొట్టుకోవాలి. బస్సుకు కకృతి పడేసినాము, మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం అని చెప్పేసి బాధిత పోతాము. ఎంతో కొంత మాకు ఇంత ఆధారం దొరుకుతుంది. సరే ఆయన వస్తే బస్సే ఫ్రీ అంటుండంటే ఇంకేదన్నా చేస్తాడు మాకు అని చెప్పి మేము అనుకున్నాం సార్. అనుకుంది మా తప్పైపోయింది.
ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఎంపీగా ఉన్నప్పుడు జస్ట్ గెలిచి ఊకున్నాడు అంతేగాని దాని తర్వాత ఆయన చేసింది ఏం లేదు. కనీసం జవహర్ లాల్కి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఓట్ల కోసం వచ్చిండు, కానీ తర్వాత జవహర్ నగర్ కోసం ఆయన ఎంపీగా అయిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే మా బుద్ధి తక్కువ ఏంటంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఆయన ముఖ్యమంత్రి అయినాక ఏం చేశాడు మేము ఎందుకు ఆలోచించాలో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, ఎంపీగా ఉండి ఏం చేయలేకపోయింది మల్కాజ్గిరిలో. నెలల నుంచి ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు అవుతుంది కదా, 6 నెలల నుంచి ఆయన ₹1 ఫండ్ అన్న జవహర్ నగర్కి కేటాయించిండా చెప్పాలి. డెంటల్ కాలేజ్ దగ్గర డంపింగ్ యార్డ్ ఉంటుంది, దాని నుంచి ఎంత దుర్వాసన వస్తుందో అనేది మాకు తెలుసు. ఆయన ఒక్క రోజు వచ్చి ఉండమని చెప్పండి, ఇక్కడ తెలుస్తుంది. ఆయన నుంచి అసలు మేము కోరుకోవడం మా తప్పు. డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే కేవలం ఆయన అపోజిషన్ పార్టీ ఇక్కడ ఉంది, అందుకనే డెవలప్మెంట్ చేయడు అంతే. ఈ మొత్తం మీద అయితే మా మీడియాకు కూడా ఒక ఏమనిపిస్తుంది అంటే, కనీసం ఒక చిన్న పిల్లగాడు చనిపోతే రేవంత్ రెడ్డి నువ్వు కాంపన్సేషన్ ప్రకటించని అసమర్థ ముఖ్యమంత్రివి, అది మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని చూస్తే తీవ్రమైనటువంటి ప్రజలు చెప్తుంటే కూడా బాధ అనిపిస్తుంది. ఏ దిక్కులేని ఆ కుటుంబానికి కనీసం నువ్వు కాంపన్సేషన్ ప్రకటించకపోవడం అత్యంత సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈ వార్త నీకు చేరినాకనైనా ఇక్కడైనా నువ్వు మనసు మార్చుకొని ఆ కుటుంబానికి కాంపన్సేషన్ ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే బతుకు తెరువు కోసం సిటీకి వలస వచ్చినటువంటి వాళ్ళు. ఇంకో అన్నతో మాట్లాడదాం. మంత్రులలో ఉన్న ధ్యాస ప్రజల మీద లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రులు ఎంతకు వాళ్ళు వస్తున్నారు మా దాంట్లకు, వీళ్ళు వస్తున్నారు మా దాంట్లకు, ఎంతకు కేసీఆర్ ఫ్యామిలీ మీద ఉన్న కరుడు గట్ట దాన్ని ఏమంటారు కక్ష ప్రజల మీద ఇంత క్షేమం చూస్తలేరు. ఇంకో అన్న చెప్పాడు అన్న, ఈడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ కనీసం లీడర్స్ కానీ ఎవ్వరు కానీ మాకు ఏ విధంగా కూడా సాయం లేదన్న. ఆఖరిలో మేము పోయి మేము ఉండే ఈడ మేము అందరం పోయి కంప్లైంట్లు లెటర్తో సహా కూడా రాసి 10 సార్లు తిరిగినామన్న. తిరిగినాక కూడా ఎవ్వరు రాలేదు. ఇవాళ పెద్ద పెద్ద నాయకులు వచ్చిర్రని ఇన్ని బండ్లు, ఇన్ని జేసీపీలు ఇవన్నీ వచ్చినాయి. మొన్న పిల్లోడు మొన్న ఈడ ఒక్క నిమిషం మొన్న పిల్లోడు ఈడికెళ్ళి తీసుకొని వచ్చి ఆడ చంపే వరకు ఈ కాళ్ళ వాళ్ళకి కూడా తెలియదు. అది మేము వైరల్ చేసినందుకు ఇవాళ అందరికీ తెలిసింది. మేము వైరల్ చేసినాం, మేము లైవ్ ఉన్నాం ఆడ, మేమే తీసుకుపోయినాము హాస్పిటల్కి. కాదన్నా, ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులైతుంది, పోనీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కానీ మాకు కొంత మీద ఇది ఉంటుంది కదా. బస్సు కూడా అదే ఏం లేదు. మేము పనులకు పోవాలంటే 2 కిలోమీటర్ల కిందికి పోవాలా, బస్సు లేదు, ఏం లేదు. బస్సు ఫ్రీ పెట్టిండు పైన. ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ నిహారిక గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్లోనే బాలుడు కుక్క కాటుతో మరణించినటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇలా ఏం చెప్తారు నిహారిక గౌడ్? ఇంతవరకు ఒక తోటకూర వజ్రేష్ యాదవే కావచ్చు, ఇలా హరివర్ధన్ రెడ్డి జాడలేదు, తోటకూర వజ్రేష్ యాదవ్ జాడలేదు. ముఖ్యమంత్రి సిగ్గుచేటుగా ఒక పసిబాలుడు వలస వచ్చిన పసిబాలుడు చనిపోతే కాంపన్సేషన్ ప్రకటించకపోవడం సిగ్గుచేటు. మీరు దీనిపై ఏమంటారమ్మా? చాలా తప్పులు చేస్తుంది, ప్రజల పట్ల బాధ్యత లేకుండా బాధ్యత లేని ముఖ్యమంత్రి ఒక కాంపన్సేషన్ ప్రకటించకపోవడం సిగ్గుచేటు. ఆయన ఇంట్లోకేం చేయమిస్తలేడు. అది ప్రాథమికమైనటువంటి ఒక నైతికత. కాంపన్సేషన్ ప్రకటించడం అనేది ఒక ప్రాథమికమైన నైతికత. ఉన్నత స్థాయిలో నిన్న ప్రకటిస్తూ మీడియాకు ఆర్భాటంగా ముఖ్యమంత్రి ఇచ్చిండు తప్పితే ఒక నైతికంగా వివరించలేదు. దీనిపై ఏమంటారమ్మా మీరు? అంటే ఆల్రెడీ ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళింది. అయితే ఇక్కడ మన ఈరోజే ఇప్పుడు 10:30కి మున్సిపల్ కార్పొరేషన్లో అత్యవసర మీటింగ్ పెట్టేసి కార్పొరేటర్స్ అందరితో డిస్కస్ చేసి ఈవెన్ మున్సిపల్ కమిషనర్ కూడా నిన్న కలెక్టర్కి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే కొంచెం డిలే ఉంది. కంపల్సరీ ఇప్పుడు ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో రెస్పాన్స్ ఏంది అని తెలుసుకొని కూడా వాళ్ళు కూడా ప్రకటించడం జరుగుతుంది. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కొంచెం మాకు తెలిసే వరకు లేట్ అయింది, అది వాళ్ళకి రీచ్ అయ్యే వరకు ఇంకా లేట్ అయింది. కాబట్టి ఏదన్నా ఆన్సర్ ఉంటే ఈరోజు డెఫినెట్గా ఇప్పుడు మీటింగ్లో తెలిసే అవకాశం. ఎగ్జాంపుల్ అమ్మా, మా మీడియాగా ఇక్కడ సిఆర్పిఎఫ్ డబుల్ బ్రెడ్ అనుకునే సిఆర్పిఎఫ్లో అరుంధర్ సింగ్ నగర్లో ట్రాన్స్ఫార్మర్కు పాపం తల్లిదండ్రులు కూలికి పోతే ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదంలో కరెంట్ షాక్ గురై ఒక చిన్నారు చనిపోతే ఇట్లాగే జాప్యం చేసి ఆ కుటుంబాన్ని కాంపన్సేషన్ చేయకుండా ముంచినటువంటి చరిత్ర ఈ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్ర. ఇక్కడ అధికారులే కావచ్చు, ప్రజాప్రతినిధులే కావచ్చు. కానీ ఇప్పుడు ఏం న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆ ప్రజల అనుమానం. ఎట్లాగైతే ట్రాన్స్ఫార్మర్లో యాక్సిడెంట్లో గాయాలకు పాలై మరణించిండో వాళ్ళని ముంచిండ్రు కాంపన్సేషన్ ఇస్తామని. కానీ ఈ కుటుంబాన్ని కూడా ముంచుతారు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మరి మీరు ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో
విషయంలో అట్లాంటి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? డెఫినెట్గా ఈ డివిజన్కి ప్రాతినిధ్యం నేను వహిస్తున్నా కాబట్టి ఎలాంటి పొరపాట్లు కాకుండా అయితే డెఫినెట్గా చూసుకుంటా. ఇంతకుముందు ఏదైతే జరిగిందో అది గత ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది, దీంట్లో ఏదైనా పొరపాటు జరిగితే దాని బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే వహిస్తుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు కాకుండా మళ్ళీ ఇలాంటివన్నీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పైన, అందరిపైన, కార్పొరేటర్స్ పైన ఉంది. కాబట్టి మేమందరం ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నిస్తాం. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలిసిన విషయమే, కొంచెం పనులు జరగడంలో కొంచెం డిలే అవుతుంది. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో ఫండ్ లేకపోవడము, ఇంకా వేరియస్ ఇక్కడ స్టాఫ్ లేకపోవడము. అంటే 1,00,000 జనాభా ఉన్న జవహర్ నగర్లో కనీసం 1,000 మంది స్టాఫ్ అన్నా ఉండాలి, కానీ ఇక్కడ ఓన్లీ 100 మంది స్టాఫే ఉన్నారు. ఇంత పెద్ద జవహర్ నగర్లో స్టాఫ్ కొరత కూడా ఉంది కాబట్టి పనులు కూడా లేట్ అవ్వడం జరుగుతుంది. వీటన్నిటిపైన కూడా ఈరోజు డిస్కస్ చేసి పాజిటివ్ రెస్పాన్స్తో బయటకు వస్తాం. మీరు ఒక ఆడబిడ్డ, జవహర్ నగర్ ఆడబిడ్డ, తోటి ఆడబిడ్డలు ఏమంటారు అంటే గంజాయి బ్యాచ్ పూర్తిగా ఆడ బియర్ స్పాట్ ఓపెన్ చేసిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్లో ఎవ్వరూ లేక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది. మాకు ఇక్కడ పెట్రోలింగ్ మేము ఫోన్ చేస్తే ఒక్కసారి వచ్చిపోతుండ్రు, మాకు రక్షణ లేకుండా పోతుంది. తాగుబోతులు ఏమన్నా అంటే కిటికీలకు మొత్తం రాళ్ళు ఇసిరేస్తున్నారు. అభద్రతా భావంతో ఇక్కడ ఆడవారు జీవిస్తున్నారు. మీరు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ రకంగా మీ డివిజన్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి అకృత్యాలు, భయభ్రాంతులకు గురి చేసే సంఘటనల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ రకంగా మీరు అలర్ట్ చేయబోతున్నారు చెప్పండి. అంటే నిన్ననే మేము ఈవెన్ పిఎస్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ సార్తో మాట్లాడడం జరిగింది. అయితే సార్ అంటే ఆయన కూడా ఏమన్నారంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ని మార్చాలంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరు ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి. అలాగే ఇక్కడ అంటే ఇంతకుముందు మన అంబేద్కర్ నగర్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అయితే దానికి సార్ ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో వచ్చి అక్కడ కొంతమంది యూత్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో వాలంటీర్స్గా పనిచేసి అంటే మన సొసైటీని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఎవరైనా వాలంటీర్స్ లాగా వస్తే కంపల్సరీ మేము ఒక 4-5 మెంబర్స్ని పెట్టేసి ఇక్కడే ఒక 10-15 డేస్ కంపల్సరీ వాలంటీర్స్తో కూడి ఇక్కడే కంప్లీట్ పెట్రోలింగ్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఈ గంజాయి అమ్మడం కానీ అంటే బేసిక్గా ఏంది అంటే మనము చెయ్యట్లేదు అనే బదులు మనం ఒక స్టెప్ ముందుకేస్తే మనతో పాటు ఇంకో 10 మంది వస్తారు. కాబట్టి వాలంటీర్స్ని కూడా సార్ నిన్ననే చెప్పారు, వాలంటీర్స్ని మీ దగ్గర నుంచి ఉన్న వాలంటీర్స్ని తీసుకొని రండి. మా తరఫు నుంచి ఒక కానిస్టేబుల్ వస్తారు. వాళ్ళు 10 days to 15 days ఇక్కడే కంప్లీట్ హోల్సేల్ పెట్రోలింగ్ చేసేసి ఎక్కడైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో ఇక్కడే కాదు మొత్తం జవహర్ నగరే గంజాయికి హాట్స్పాట్గా మారింది. కాబట్టి సార్ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎవరైనా దొరికితే అని కూడా చెప్పారు. నిన్నే ఇక్కడ ఇంకో అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది, పిఎస్లో కూడా అప్పచెప్పడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ కొంచెం రేపటి నుంచన్నా ఎల్లుండి నుంచన్నా సార్తో ఇక్కడ ఒక మీటింగ్ పెట్టించి వాలంటీర్స్ని తీసుకొని ఆ పెట్రోలింగ్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. మొత్తం మీద స్థానిక వచ్చి వీళ్ళ సమస్యలకు అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మొత్తం మీద ఇక్కడ వెనుక మొత్తం మిలిటరీ అటవీ ప్రాంతం ఉంటుంది. మిలిటరీ అటవీ ప్రాంతంలో కూడా అసాంఘిక కార్యక్రమాలకు ఒక అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ స్త్రీలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం కూడా వాళ్ళ కుటుంబాలు డ్యూటీలకు వెళ్ళినటువంటి క్రమంలో ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నటువంటి వేళ వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా శాంతి భద్రత సమస్య అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కుక్కలకు నగర శివార్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కుక్కలను వదిలిపెట్టేటటువంటి ఒక సమస్య. దాంతోపాటు చికెన్ సెంటర్లు కొంత వేస్టేజ్ని మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పడేయడం ద్వారా అవి ఒక రక్తం రుచి మరిగేటువంటి ఒక క్రూర మృగాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఈ కుక్కలు. ఇటువంటి దాంతోనే బాలుడు బలయ్యాడు. తక్షణం సమస్యలకు నిలయంగా జవహర్ నగర్ ఉంది, సమస్యలకు అడ్డాగా జవహర్ నగర్ ఉంది. ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనేక సార్లు గతంలో ఈ సమస్యలపై వినతి పత్రాలు ఇస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఈ దుర్ఘటన జరిగిందని చెప్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయిని పూర్తిగా అరికడితే చాలా వరకు మేలు జరుగుతుంది. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకొని ఇక్కడ ప్రజలకు భద్రతకు కూడుకున్నటువంటి ఒక గ్యారంటీని ఇవ్వాలని వారు కోరుతున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో వెంకటేష్, జరపైలం టీవీ.